Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we are going to discuss December 5th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ సమ్మిట్, ఒక ముఖ్యమైన సదస్సు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సమ్మిట్, 46th గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సమ్మిట్, 46వ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సదస్సు మనామా సిటీలో ముగిసింది. ఎస్టర్డే December 4th ఈ సమ్మిట్ జరిగింది. మనామా సిటీలో ఈ సదస్సు కంప్లీట్ అయింది. మరి ఇక్కడ మనామా సిటీ ఇది బహ్రెయిన్ క్యాపిటల్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏదైనా ఒక సదస్సు వార్తల్లో ఉన్నప్పుడు అది ఎక్కడ జరిగింది, అది జరిగిన ప్రదేశము ఏ దేశంలో ఉంది. ఈ మనామా సిటీ అనేది బహ్రెయిన్ కంట్రీ క్యాపిటల్, బహ్రెయిన్ దేశము. ఈ గల్ఫ్ దేశాలు ఉంటాయి కదా, గల్ఫ్ దేశాల్లో ఒక కంట్రీ అయిన బహ్రెయిన్ క్యాపిటల్. మరి ఇప్పుడు ఈ 46th గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సమ్మిట్లో ఏమైనా డిక్లరేషన్స్ తీసుకొని వచ్చారో మనం చూడాలి. అసలు ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ 46వ సదస్సులో భాగంగా సకిర్ డిక్లరేషన్ని లాంచ్ చేశారు. సకిర్ డిక్లరేషన్. మరి ఈ సకిర్ డిక్లరేషన్ ఏంటి? మనం ఏదైనా ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్, ఏదైనా డైలాగ్ వార్తల్లో ఉన్నప్పుడు ఆ డిక్లరేషన్ పేరేంటి, దాని ముఖ్య ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల G20 సమ్మిట్ జరిగింది. సౌత్ ఆఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరిగింది. అక్కడ జోహన్నెస్బర్గ్ డిక్లరేషన్ని లాంచ్ చేశారు G20 దేశాలు. మరి ఆ జోహన్నెస్బర్గ్ డిక్లరేషన్ అంటే మనకి ఇమ్మీడియట్గా గుర్తురావాల్సింది G20. అందులో ఉన్న ముఖ్య ఉద్దేశాలు ఏంటి? ఆ డిక్లరేషన్ ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలు: ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళల చైతన్యం కోసం కృషి చేయాలి, కౌంటర్ టెర్రరిజం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి, అలానే క్లైమేట్ యాక్షన్, ఈ క్లైమేట్ చేంజ్ని ఎలా ఎదుర్కోవాలి, అలానే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రీఫార్మ్స్, ఈ ఐక్యరాజ్య సమితి ఈ శాశ్వత మండలి ఉంటుంది కదా, ఆ భద్రతా మండలి ఏదైతే ఉందో ఆ భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావాలి, అలానే ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతా ఉన్న డెట్ అంటే అప్పులు, ఈ అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి వివిధ దేశాలు, ముఖ్యంగా G20 కంట్రీస్లో అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ అప్పుల్ని ఎలా తగ్గించాలి అన్న లక్ష్యాలతో ఆ జోహన్నెస్బర్గ్ డిక్లరేషన్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు మరి ఈ సదస్సు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సమ్మిట్ లాంచ్ చేసిన సకిర్ డిక్లరేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి? దీనికంటే ముందు మనము ఈ సమ్మిట్, ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ గురించి తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో సార్క్ గురించి, బిమ్స్టెక్ గురించి, ఏషియాన్ గురించి మనము అది ఎప్పుడు ఏర్పాటైంది, దాని హెడ్ క్వార్టర్స్ ఏంటి, అందులో మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉంటాయో తెలుసుకుంటామో, ఈ GCC గురించి కూడా తెలుసుకోవాలి. ఈ ఫస్ట్ GCC అనేది, ఇందులో 6 కంట్రీస్ ఉంటాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో 6 కంట్రీస్. ఇది 1981లో ఏర్పాటైంది. 1981లో. దీని హెడ్ క్వార్టర్స్ రియాద్, సౌదీ అరేబియా. దీని ప్రధాన కార్యాలయము సౌదీ అరేబియా రాజధాని అయిన రియాద్లో ఉంది. సో మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఈ గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఈ 6 కంట్రీస్ మధ్య కోఆపరేషన్ని, సెక్యూరిటీ కోఆపరేషన్, ఈ భద్రతాపరంగా సహకారాన్ని ఏ విధంగా పెంపొందించాలి, అలానే ఎకనామిక్ కోఆపరేషన్, ఆర్థికంగా మనం ఏ విధంగా ఎదగాలి, అలానే ఎకానమీ కావచ్చు, సెక్యూరిటీ, పొలిటికల్ కోఆపరేషన్, రాజకీయంగా మనం ఏ విధంగా ఎదగాలి అని చెప్పేసి ఆ లక్ష్యాలతో పనిచేస్తుంది. సో ఇట్ ఎయిమ్స్ ఫర్ పొలిటికల్, ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ అమంగ్ ద గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్. సో ఇది GCC గురించి. మరి ఇప్పుడు ఈ 46వ GCC సదస్సుకి ఎవరైనా ఇంపార్టెంట్ గెస్ట్గా అటెండ్ అయ్యారా అంటే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని, ఈమె అటెండ్ అయ్యారు. సో ఇక ఈ సకిర్ డిక్లరేషన్ ఏం చెప్తుంది అంటే, ఇది లాంచ్ చేసిన సకిర్ డిక్లరేషను ఈ గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో మనము యునైట్గా ఉండాలి, మనం ఐకమత్యంగా ఉండాలి, ఆర్థికంగా, రాజకీయంగా, భద్రత పరంగా మనం ఒకరినొకరు సహకరించుకోవాలి ఒకరికొకరు అని చెప్పేసి చెప్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సకిర్ డిక్లరేషన్. సో మరి ఇప్పుడు ఇందులో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, 6 అని తెలుసుకున్నాం. ఆ కంట్రీస్ కూడా తప్పకుండా తెలుసుకోవాలి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ అఫైర్స్లో. 1 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE, అలానే బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతర్, కువైట్. ఈ 6 కంట్రీస్. This is about 46th Gulf Cooperation Council Summit which has happened at Manama City, that is located in Bahrain. Next one, again international relations point of view lo India Saudi Arabia relations సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇండియా సౌదీ అరేబియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ ఏర్పాటు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఇండియాకి సౌదీ అరేబియాకి మధ్య ఒక పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ని ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు ప్రకటించారు. మరి ఏంటి పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూపు?
ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవస్థలు, ఇరు దేశాలలో ఉన్న పార్లమెంటరీ వ్యవస్థలు ఏవైతే ఉంటాయో ఆ పార్లమెంటరీ వ్యవస్థల ద్వారా మన సంబంధాలను బలోపేతం చేసుకోవాలి, టు ఇంక్రీజ్ ద రిలేషన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి చెప్తుంది. సో ఇది ఏర్పాటు చేయనున్నట్టు ఓం బిర్లా గారు ప్రకటించారు. ఇక మరి ఎప్పుడు ప్రకటించారు, ఏ సందర్భంగా ప్రకటించారు అంటే సౌదీ ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ కమిటీ చైర్మన్ అయిన సౌదీ అరేబియాకు చెందిన డాక్టర్ అబ్దుల్ రెహమాన్ బిన్ సన్హత్ అల్ హర్బీ గారు ఇండియాకి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. సో ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సిండేది, డైరెక్ట్గా అడుగుతాడు, పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ ఇటీవల ఏర్పాటు చేస్తా ఉన్నట్టు ప్రకటించారు. ఏ దేశాల మధ్య అంటే ఇండియా, సౌదీ అరేబియా. ఇక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 2025లో, ముఖ్యంగా ఏప్రిల్ 22, 23న ఈ సౌదీ అరేబియా విజిట్కి వెళ్ళారు. అప్పుడు అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు ఈ పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ఆయన తన పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని ఇండియాకి వచ్చారు. సో ఒకసారి రీకాల్ చేసుకోవడం మంచిది. సో ఇక ఇటీవల పాకిస్తాన్కి సౌదీ అరేబియాకి ఒక డిఫెన్స్ ప్యాక్ట్ కూడా కుదిరిందని చెప్పేసి తెలుసుకున్నాం. పాకిస్తాన్కి సౌదీ అరేబియాకి ఇరు దేశాల మధ్య ఒక రక్షణ ఒప్పందము. ఆ రక్షణ ఒప్పందం ఏం చెప్తుంది, ఒకవేళ పాకిస్తాన్ పైన అటాక్ జరిగితే అది సౌదీ అరేబియా పైన అటాక్ జరిగినట్టుగా వీళ్ళు భావిస్తారు, ఒకవేళ సౌదీ అరేబియా పైన అటాక్ జరిగితే పాకిస్తాన్ పైన అటాక్ జరిగినట్టుగా భావిస్తారు. సో అంటే దీన్ని బట్టి పాకిస్తాన్, సౌదీ అరేబియా ఎంత క్లోజ్గా మూవ్ అవుతా ఉన్నాయో అర్థమవుతుంది. సో బట్ సౌదీ అరేబియా ఎనీవే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సౌదీ అరేబియా అనేది మనకు చాలా కీలకము, ఎందుకంటే ఇది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఒక మెంబర్ కాబట్టి, ముఖ్యంగా మన ఇండియన్ డయాస్పొరా, మన భారతీయ ప్రజలు ఎక్కువగా వలసలు వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉంటారు. అత్యధికంగా యుఏఈ కంట్రీలో నివసిస్తూ ఉంటారు ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో. ఆ తర్వాత మనకి సౌదీ అరేబియా. ఇక్కడ చూస్తే సౌదీ అరేబియా క్యాపిటల్ రియాద్. ఇక్కడ రెడ్ సీ బార్డర్ కంట్రీ. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 2025లో సౌదీ అరేబియాకి వెళ్ళినప్పుడు జెడ్డా సిటీకి వెళ్ళారు. ఏ సిటీకి? జెడ్డా నగరానికి వెళ్ళారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది రెడ్ సీకి బార్డర్ ఏమున్నాయి ఇక్కడ? సౌదీ అరేబియా బార్డర్ ఉంది, సూడాన్ కూడా బార్డర్ ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ బార్డర్ కంట్రీస్. ఇవి మనకి జస్ట్ ఫర్ ద టైం బీయింగ్ ఈ సౌదీ అరేబియా దేనికి బార్డర్గా ఉందంటే ఎర్ర సముద్రం అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, 15వ అంతర్జాతీయ ఇసుక కళా ఉత్సవం, 15th ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్. ఇది ఒక శాండ్ ఆర్ట్ ఫెస్టివల్. అంటే వివిధ దేశాల నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి శాండ్ ఆర్టిస్ట్స్ అంటే సైకత శిల్పకారులు ఈ ఇసుకతో శిల్పాలు తయారు చేస్తూ ఉంటారు కదా. ముఖ్యంగా ఇండియాలో ఫేమస్ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఈయన పద్మశ్రీ అవార్డు గ్రహీత. సో ఇప్పుడు ఈ 15వ అంతర్జాతీయ ఇసుక కళా ఉత్సవం ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ December 1న స్టార్ట్ అయింది, ఇవాళ ముగిసింది. December 5న ముగిసింది. ఒడిషాలోని కోనార్క్ అంటే నేను గుర్తు రావాల్సింది మనకి కోనార్క్ సన్ టెంపుల్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కోనార్క్ సన్ టెంపుల్. ఆ కోనార్క్లో ఉన్న చంద్రబాగా బీచ్ వద్ద ఈ యొక్క ఫెస్టివల్ జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా స్పెయిన్, పోర్చుగల్, శ్రీలంక, రష్యా, జపాన్ అటువంటి కంట్రీస్కు చెందిన సుమారుగా 140 శాండ్ ఆర్టిస్టులు, 140 మంది ఈ సైకత శిల్ప కళాకారులు అటెండ్ అయ్యారు. వాళ్ళు ఇసుకతో కొన్ని శిల్పాలు చేసి, ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి, ఈ ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా చైతన్యానికి సంబంధించి ఇటువంటి శిల్పాలు ఇసుకతో తయారు చేసి వాళ్ళు అవేర్నెస్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు. సో ఎక్కడ జరిగింది అంటే ఒడిషా, కోనార్క్. నెక్స్ట్ వన్, కర్ణాటకలోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ తీసుకునేది, ఒక ముఖ్యమైన ఒక ఇనిషియేటివ్, ఒక ప్రాజెక్ట్ చేపట్టిందని చెప్పవచ్చు. తక్కువ చలనశీలత కలిగిన ప్రయాణికుల కోసం భారతదేశపు మొట్టమొదటి అధునాతన సహాయక మద్దతు వ్యవస్థని లాంచ్ చేసింది కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బెంగళూరు. అసలు ఏంటిది? తక్కువ చలనశీలత కలిగిన ప్రయాణికుల కోసం. తక్కువ చలనశీలత కలిగిన ప్రయాణికులు అంటే పర్సన్స్ విత్ రెడ్యూస్డ్ మొబిలిటీ అంటే ఏంటి? ఇక్కడ మీరు చూస్తున్నట్టు వీల్ చైర్లో ఉన్న పర్సన్స్, నడవడానికి కుదరని పర్సన్స్, వీల్ చైర్లో ఉన్న చిల్డ్రన్ కావచ్చు, అటువంటి వాళ్ళు జనరల్గా ఫ్లైట్ దిగిన వెంటనే వాళ్ళు వేరే వాళ్ళపైన ఆధారపడాల్సి ఉంటుంది. అలానే ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్లైట్లోకి ఎంటర్ కావాలన్నా హ్యూమన్స్ పైన ఆధారపడాల్సి ఉంటుంది. బట్ అలా కాకుండా వీళ్ళ కోసం ఇండియాలోనే తొలిసారిగా ఒక అధునాతన సహాయక మద్దతు వ్యవస్థని లాంచ్ చేసింది. ఇండియాస్ ఫస్ట్ అడ్వాన్స్డ్
అసిస్టివ్ సపోర్ట్ సిస్టమ్, ఇండియాస్ ఫస్ట్ అడ్వాన్స్డ్ అసిస్టివ్ సపోర్ట్ సిస్టమ్ లాంచ్డ్ బై కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫర్ ద పర్సన్స్ విత్ రెడ్యూస్డ్ మొబిలిటీ. మరి ఏంటి అసలు ఇది, దాని పేరేంటో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మొబిలిటీ అసిస్ట్ గుర్తుపెట్టుకోండి, దాని పేరు మొబిలిటీ అసిస్ట్, అలానే గుర్తుపెట్టుకోండి. దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొక చిన్న రిమైండర్ అండి, ఆస్పిరెంట్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక ముఖ్య సూచన. మనం ఇంగ్లీష్లో ఎందుకు చెప్తా ఉంటామంటే తెలుగులో డెఫినెట్లీ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం, కానీ అక్కడక్కడ బైలింగ్వల్లో భాగంగా ఇంగ్లీష్లో చెప్పినట్టయితే మనకి ముఖ్యంగా సెంట్రల్ ఎగ్జామ్స్ ఏవి తీసుకున్నా కూడా, ఆర్ఆర్బీ తీసుకున్నా, ఈపీఎఫ్ఓ తీసుకున్నా మనకి తెలుగులో క్వశ్చన్ పేపర్ ఇవ్వడు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పటి నుంచే కొద్దిగా ఇంగ్లీష్ వర్డ్స్, ముఖ్యంగా తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో ఆ ఇంగ్లీష్ వర్డ్స్ని యాజ్ ఇట్ ఈజ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎలాగూ తెలుగు అనేది మనం పేపర్స్, న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటాము, కరెంట్ అఫైర్స్ వింటూ ఉంటాం, ఈజీగానే మనకి ఐడెంటిఫై చేస్తాం మన తెలుగు ఎగ్జామ్స్లలో. బట్ సెంట్రల్ ఎగ్జామ్స్లో మాత్రం ఇంగ్లీష్ అనేది ఇస్ వెరీ మచ్ క్రూషియల్. సో కొద్దిగా అర్థం చేసుకోండి. డెఫినెట్లీ మనం చెప్పే తెలుగులోనే కాబట్టి అప్పుడప్పుడు ఆ ఇంగ్లీష్ పేపర్ క్లిప్పింగ్స్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇంగ్లీష్లో సోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. హిందూ పేపర్ అయినా, లైవ్ మింట్ పేపర్ అయినా, ఇండియన్ ఎక్స్ప్రెస్ అయినా, పిఐబి అయినా, ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఏవైనా కూడా ఇంగ్లీష్లోనే అవైలబుల్, ఇంగ్లీష్లోనే దొరుకుతాయి మనకి. సో బట్ ఎనీవే డెఫినెట్లీ తెలుగులో స్లైడ్స్ పెట్టడం జరుగుతుంది, తెలుగు పేపర్ క్లిప్పింగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది, కాబట్టి నో నీడ్ టు వర్రీ. సో ఇక ఇప్పుడు ఈ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంచ్ చేసిన దీని పేరు, ఈ వ్యవస్థ పేరు మొబిలిటీ అసిస్ట్. మరి ఇది ఏం చేస్తుంది, ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో ఎవరైతే వీల్ చైర్లో ఉన్న పర్సన్స్, చిల్డ్రన్, వ్యక్తులు, అటువంటి వాళ్ళని డైరెక్ట్గా ఫ్లైట్ దగ్గరికి కావచ్చు, లేదంటే ఫ్లైట్ దిగిన వెంటనే వాళ్ళని ఈజీగా వాళ్ళ గమ్యస్థానానికి చేరవేయడానికి ఒక మెకానికల్లీ అసిస్టెడ్ సిస్టమ్, మెకానికల్గా వాళ్ళకు ఉపయోగపడుతుంది. హ్యూమన్స్ అవసరం లేదు వాళ్ళకి. ఈ యొక్క సిస్టమ్ ద్వారా వాళ్ళని సేఫ్గా వాళ్ళ గమ్యస్థానానికి చేర్చవచ్చు. మరి దీన్ని ఎవరు అందించారు అంటే బెంగళూరుకు చెందిన హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ఫౌండర్ అజయ్ కుమార్ దీన్ని ఆయన ఇవ్వడం జరిగింది. సో బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక స్టేట్ కరెంట్ అఫైర్స్, మన తెలుగు రాష్ట్రాల కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే తెలంగాణ కరెంట్ అఫైర్స్. భారతదేశపు మొట్టమొదటి దీర్ఘకాలిక క్వాంటం వ్యూహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ గవర్నమెంటు ఇండియాలోనే ఫస్ట్ లాంగ్ టర్మ్ క్వాంటమ్ స్ట్రాటజీని రిలీజ్ చేసింది. భారతదేశపు మొట్టమొదటి దీర్ఘకాలిక క్వాంటమ్ వ్యూహాన్ని ఆవిష్కరించింది. ఇండియాస్ ఫస్ట్ లాంగ్ టర్మ్ క్వాంటమ్ స్ట్రాటజీ వాజ్ రిలీజ్డ్ బై తెలంగాణ గవర్నమెంట్. మరి ఇక్కడ అసలు ఏంటి క్వాంటమ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద టర్మ్ ఇట్ సెల్ఫ్ క్వాంటమ్ కమ్యూనికేషన్, ఇది మన అందరికీ సుపరిచితమైన పదం. ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ మనం ఇప్పుడు చూస్తే మన సమాచార వ్యవస్థని సెక్యూర్డ్గా, అత్యంత భద్రతగా ఈ సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలంటే క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ కంప్యూటర్స్ చూస్తూ ఉన్నాం ఇప్పుడు. ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ అనేది మనకి డిఫెన్స్ సెక్టార్లో కావచ్చు, ఎనర్జీ సెక్టారు, హెల్త్ కేర్ సెక్టారు, ఫైనాన్స్ సెక్టారు, ప్రతి రంగంలోనూ అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ సమాచార వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని పర్ఫార్మెన్స్ని ఎలా కొలుస్తారంటే క్యూ బిట్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, క్యూ బిట్స్. మరి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇండియాలో ఈ క్వాంటమ్ వ్యవస్థని, క్వాంటమ్ సిస్టమ్ డెవలప్మెంట్ కోసం ఆల్రెడీ చాలా రాష్ట్రాలు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ, మన కర్ణాటక, ఇవన్నీ కూడా ఆల్రెడీ దూసుకొని పోతా ఉన్నాయని చెప్పవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ అంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ, ఆంధ్రప్రదేశ్. మరి ఇప్పుడు తెలంగాణ ఇండియాలో ఫస్ట్ లాంగ్ టర్మ్ క్వాంటమ్ స్ట్రాటజీని రిలీజ్ చేసింది. మరి ఇందులో మనకి హైలైట్స్ ఏంటో ఐడియా ఉండాలి. దీన్ని ఎవరు రిలీజ్ చేశారు కూడా మనకి ఐడియా ఉండాలి. ఎవరు రిలీజ్ చేశారు, ఇందులో ఉన్న ముఖ్యమైన లక్ష్యాలు, ముఖ్యమైన ఫీచర్స్ ఏంటో మనం 1 by 1 తెలుసుకోవాలి. ఫస్ట్ దీన్ని విడుదల చేసినది నీతి ఆయోగ్ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కలిసి రిలీజ్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఇది ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసింది. అంతకుముందు ప్రణాళికా సంఘం ఉండేది, ఆ ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్ CEO బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు. మరి ఇందులో ఉన్న ఫీచర్స్, ముఖ్యమైన పాయింట్స్ ఏంటివి, ఏం చెప్తుంది, తెలంగాణని ఏ విధంగా డెవలప్ చేయాలి, తెలంగాణ ఏ విధంగా అయితే 2047 కల్లా 3 ట్రిలియన్ ఎకానమీగా అవ్వాలి అనుకుంటా ఉందో ఆ లక్ష్యాలను సాధించడానికి ఇది హెల్ప్ అవుతుంది. మరి ఇందులో భాగంగా తెలంగాణలో క్వాంటమ్
ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ కోసం, క్వాంటమ్ సిస్టమ్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది. ఇక అలానే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ నుంచి, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో డీప్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, డీప్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీస్ అంటే డీప్ టెక్నాలజీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇటువంటి టెక్నాలజీలలో పనిచేస్తూ ఉన్న కంపెనీలు, అటువంటి కంపెనీలని డెవలప్ చేయడం కోసము 1000 crore ఒక డీప్ టెక్నాలజీ ఫండ్ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఎన్ని కోట్లతో? 1000 కోట్లతో ఈ డీప్ టెక్నాలజీ కంపెనీలను అభివృద్ధి చేయడం కోసం. సో ఇవి 2 పాయింట్లు మనకి చాలా ఇంపార్టెంట్. ఇక అలానే నీతి ఆయోగ్ IBM కంపెనీతో కలిసి మరొక రిపోర్ట్ని విడుదల చేసింది. నీతి ఆయోగ్ IBM కంపెనీ సహకారంతో ఇండియాని 2047 కల్లా, భారతదేశాన్ని 2047 కల్లా టాప్ 3 క్వాంటమ్ ఎకానమీగా మార్చాలి, 2047 కల్లా ప్రపంచంలో టాప్ 3 క్వాంటమ్ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియాను ఒకటిగా ఉంచాలి అని చెప్పేసి చెప్తుంది. ఏం చెప్తుంది? The main objective of quantum strategy which released by Niti Aayog is to position India among the top 3 quantum economies by 2047, to place the India in the top 3 quantum economies by 2047. సో ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇటీవల కర్ణాటక కూడా కర్ణాటక క్వాంటమ్ మిషన్ పేరిట ఒక స్ట్రాటజీని లాంచ్ చేసింది. కర్ణాటక క్వాంటమ్ మిషన్. కర్ణాటక ప్రభుత్వం కూడా కర్ణాటకని క్వాంటమ్ రంగంలో లీడర్గా తీర్చిదిద్దాలి అని చెప్పేసి 1000 కోట్ల నిధిని ప్రారంభించింది. 1000 crore ఫండ్ ఫర్ క్వాంటమ్ ఎకానమిక్ డెవలప్మెంట్. అలానే బెంగళూరుని భారతదేశంలో మొదటి క్వాంటమ్ సిటీగా తీర్చిదిద్దుతున్నట్టు ప్రణాళికని రిలీజ్ చేసింది. ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ సిటీ అంటే బెంగళూరు, భారతదేశం మొదటి క్వాంటమ్ సిటీగా బెంగళూరుని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఆ ప్లాన్ చెప్తా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి క్వాంటమ్ కమ్యూనికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక ప్రీవియస్ క్లాసెస్లో నేషనల్ క్వాంటమ్ మిషన్ ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కరెంట్ అఫైర్స్ కూడా ప్రీవియస్ చూస్తే మీకు ఈజీగా ఐడియా వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా డ్రోన్ ద్వారా మందులు, రక్త యూనిట్ల డెలివరీ. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రయోగాత్మక పైలట్ ప్రాజెక్టులో భాగంగా డ్రోన్ ద్వారా మెడిసిన్స్, బ్లడ్ యూనిట్స్ని డెలివరీ చేయబోతా ఉంది. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్కి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాస్పిటల్స్కి డ్రోన్స్ ద్వారా డెలివరీ చేయబోతా ఉన్నారు మెడిసిన్స్ని. మరి పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ అమలు చేయబోతా ఉన్నారు అంటే పాడేరు, అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో భాగమైన పాడేరు ప్రాంతంలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద డ్రోన్ డెలివరీ ఆఫ్ మెడిసిన్స్ ఇన్ పాడేరు ఏరియా విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్. మరి ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తు రావాల్సింది ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ సిటీ, భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ సిటీని కర్నూలు డిస్టిక్లోని ఓర్వకల్లు వద్ద ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చెన్నైకు చెందిన గరుడా ఏరోస్పేస్ కంపెనీ సహకారంతో దాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఓర్వకల్లు వద్ద. మరి ఇక్కడ మరొక చిన్న క్వశ్చన్ మీకు మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇండియాలో తొలిసారిగా 2 స్పేస్ సిటీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తూ ఉంది. అవి ఏ జిల్లాలలో నిర్మిస్తూ ఉన్నారు, ఎక్కడ నిర్మిస్తూ ఉన్నారు? దీనికి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ట్రై చేయండి. ఇక మరి ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు? అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో భాగంగా పాడేరులో దీన్ని అమలు చేయబోతున్నారు. ఇందులో భాగంగా ఇనీషియల్గా 3 to 4 డ్రోన్స్ యూజ్ చేయబోతున్నారు. 3 నుంచి 4 డ్రోన్లను యూజ్ చేయబోతున్నారు. ఈ ఒక్కొక్క డ్రోను 60 to 80 kilometers ట్రావెల్ చేస్తుంది, 60 నుంచి 80 kilometers ప్రయాణిస్తుంది. అప్ టు 2 kg ఆఫ్ మెడిసిన్స్ని తీసుకుని పోతుంది. 2 kg వరకు మందులని, డ్రగ్స్ని, ఔషధాలని మోసుకుని పోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇటీవల 3 జిల్లాలని కొత్తగా అనౌన్స్ చేశారు. అవన్నీ మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. 29 districts ఇప్పుడు ఓవరాల్గా. నెక్స్ట్ వన్, గ్రామ స్థాయి పాలనను బలోపేతం చేయడానికి DDO వ్యవస్థను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈ విలేజ్ లెవెల్లో ముఖ్యంగా ఈ గ్రామ స్థాయి పాలనను,
ఈ యొక్క విలేజ్ లెవెల్ గవర్నెన్స్ని స్ట్రెంగ్థెన్ చేయడం కోసము, బలోపేతం చేయడం కోసము డిడిఓ సిస్టమ్ని లాంచ్ చేసింది. మరి ఇక్కడ ఈ డిడిఓ సిస్టంలో భాగంగా డిడిఓ ఆఫీసెస్ని ప్రారంభించారు. నిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్ వద్ద ఒక డిడిఓ ఆఫీస్ని ప్రారంభించారు. అక్కడి నుంచే వర్చువల్గా అంటే రిమోట్ సహాయంతో మరో 77 డిడిఓ ఆఫీసుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఇనాగరేటెడ్ ఏ డిడిఓ ఆఫీస్ విచ్ ఈస్ లొకేటెడ్ నియర్ ద కలెక్టరేట్ ఇన్ చిత్తూర్ అండ్ ఆల్సో హీ లాంచ్డ్ 77 డిడిఓ ఆఫీసెస్ అక్రాస్ ద స్టేట్ త్రూ రిమోట్ వయా వర్చువల్ మోడ్. సో మరి ఇక్కడ డిడిఓ ఆఫీసెస్ అంటే ఏంటి? డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసులు, వీటినే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసులు అని కూడా పిలుస్తారు. డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసులు లేదా డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసులు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? డివిజన్ స్థాయిలో ఈ కలెక్టరేట్ల వద్ద వీటిని ఏర్పాటు చేయడం ద్వారా ఈ కలెక్టరేటు, ఆ జిల్లాలో ఉన్న కలెక్టరేట్ కార్యాలయము, ఈ డిడిఓ ఆఫీసు కూడా రెండు కూడా సమన్వయంతో పనిచేస్తాయి. ఇవి రెండు కూడా ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ ఏ విధంగా అమలు అవుతా ఉన్నాయో మానిటర్ చేస్తూ ఉంటారు, పర్యవేక్షిస్తూ ఉంటారు. సో ట్విన్ వింగ్స్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్, ఇవి రెండు కూడా డిడిఓ ఆఫీసు, కలెక్టరేట్ అనేది ఈ యొక్క పరిపాలనకు రెండు రెక్కల మాదిరి అలా పనిచేస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్ని లాంచ్ చేశారు నిన్న అంటే 77 వర్చువల్గా. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఓవరాల్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వన్, ఇక డివిజన్ అనే విషయం వచ్చింది కాబట్టి ఇటీవల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 5 రెవెన్యూ డివిజన్స్ని కూడా అనౌన్స్ చేసింది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో 77 రెవెన్యూ డివిజన్స్ ఉండేవి. ఇప్పుడు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్స్కి ఆమోదం తెలపడం వల్ల ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 82 రెవెన్యూ డివిజన్స్. మరి 3 కొత్త జిల్లాలు ఏమున్నాయి? పరిపాలనను ఇంకా సులభతరం చేయడం కోసం 3 కొత్త జిల్లాలు. ఒకటి మార్కాపురం జిల్లా, మరొకటి మదనపల్లి జిల్లా, మరొకటి పోలవరం జిల్లా. రంపచోడవరం హెడ్ క్వార్టర్స్గా, రంపచోడవరం ప్రధాన కేంద్రంగా పోలవరం జిల్లాని. ఇక అలానే కొత్త మండలాన్ని కూడా ఏర్పాటు చేసింది, పెద్ద హరివనం. కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్ద హరివనం అనే ఒక మండలాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నట్టు ప్రకటించింది. సో ఆ మండలం పేరు చాలా ఇంపార్టెంట్, మనకి డైరెక్ట్గా అడుగుతాడు ఎగ్జామ్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వన్, ఇక ఎకానమీ విషయానికి వస్తే నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ 2025-30. భారతదేశంలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని అభివృద్ధి చేయడం కోసము నిన్న ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ని రిలీజ్ చేశారు. నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ 2025 నుంచి 2030 వరకు. ఇక్కడ అసలు ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి తెలుగులో చెప్పాలి అంటే, మనకి ఇప్పుడు ఇండియాలో చూస్తే చాలామందికి బ్యాంక్ అకౌంట్స్ ఉండవు. ముఖ్యంగా మహిళలకి, వృద్ధులకి బ్యాంక్ అకౌంట్లు ఉండవు. ఆ ఊర్లలో, ఆ ప్రాంతాలలో బ్యాంక్ సదుపాయాలు ఉండవు. వాళ్ళకి పెన్షన్లు రావు. ఎందుకు పెన్షన్లు రావు అంటే బ్యాంక్ అకౌంట్లు ఉండవు, సేవింగ్స్ అకౌంట్స్ ఉండవు. అంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్ చాలా లో ఉంటుంది. ఎప్పుడైతే మనము ఇటువంటి లైక్ ఇన్సూరెన్స్ అకౌంట్లు, ఇటువంటి పెన్షన్ అకౌంట్లు, సేవింగ్స్ అకౌంట్స్, డిపాజిట్ అకౌంట్స్ కనుక మనకి లేనట్టయితే మనం బ్యాంకింగ్ సదుపాయాలకి దూరం అయిపోతాం. మనకి రావాల్సిన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మనకు అందవు. సో మనము అభివృద్ధికి దూరంగా మిగిలిపోతాం. సో ఇండియాలో ఈ యొక్క ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని అందరికీ తీసుకురావాలి అని చెప్పేసి 2014లో ప్రధానమంత్రి జన్ధన్ యోజనని భారత ప్రభుత్వం లాంచ్ చేసింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన. మరి ఇప్పుడు ఇంకా ఇండియాలో ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అందరికీ బ్యాంకింగ్ సదుపాయాలు కల్పించాలి అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక ప్రణాళికని, జాతీయ స్థాయి ప్రణాళికని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్ గుర్తుపెట్టుకోండి, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అంటే 2025 నుంచి 2030 వరకు. మరి ఇప్పుడు ఇది ఏం లక్ష్యాలు పెట్టుకునిందంటే, అందరికీ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అందరూ భాగం అవ్వాలి అని చెప్పేసి 5 కీ గోల్స్, 5 లక్ష్యాలను పెట్టుకునింది. ఆ లక్ష్యాలనే పంచజ్యోతి లక్ష్యాలు అంటారు. పంచజ్యోతి 47 యాక్షన్ పాయింట్స్ పైన ఫోకస్ చేస్తుంది, 47 కార్యాచరణ పాయింట్ల పైన ఫోకస్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, పంచజ్యోతి లక్ష్యాలు, 47 యాక్షన్ పాయింట్స్. మరి దీనికి అప్రూవల్ ఎవరు ఇచ్చారు? ఈ స్ట్రాటజీకి ఆమోదం తెలిపినది
ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్కు చెందిన సబ్ కమిటీ. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్కు చెందిన ఒక సబ్ కమిటీ. ఇక మరి ఇందులో ముఖ్యమైన హైలైట్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి. ఈ లక్ష్యాలు 5 లక్ష్యాలు. ఒకటి, అందరికీ కూడా ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించాలి. అంటే ఏంటి? ముఖ్యంగా ఈ బ్యాంకింగ్ సదుపాయాలు, డిపాజిట్ అకౌంట్స్, సేవింగ్స్ అకౌంట్స్ అందరికీ అందించాలి. ఎన్హాన్స్ ద ఫినాన్షియల్ సర్వీసెస్. అలానే మహిళలు పురుషులు అన్న భేదం లేకుండా మహిళలపైన ఫోకస్ చేస్తూ మహిళలే ప్రధానంగా ఈ ఆర్థిక సేవలు అందించాలి. జెండర్ సెన్సిటివ్ ఇంక్లూజన్. ఈ ఆర్థిక సమ్మిళితంలో మహిళలు ముందుండాలి అని ఒక పాయింట్. ఇక అలానే లింకింగ్ లైవ్లీవుడ్ అండ్ ఫినాన్స్. ఏ విధంగా అయితే మనం ఫైనాన్స్ ప్రోడక్ట్స్ అందిస్తూ ఉన్నామో ఆ ఫైనాన్స్ ప్రోడక్ట్స్ ద్వారా, ఈ ఆర్థిక సేవల ద్వారా వాళ్ళ యొక్క జీవన ఉపాధి పెంచాలి, జీవన ప్రమాణాలు పెంచాలి. అంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య శిక్షణ అటువంటివి ఇవ్వాలి అని చెప్పేసి ఒక పాయింట్ చెప్తుంది. అలానే మరొకటి, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ని పెంచాలి. చాలామందికి ఈ యొక్క బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ పైన అవగాహన ఉండదు. అంతెందుకు మనకు కూడా చాలామందికి ఇన్సూరెన్స్ పట్ల అవగాహన ఉండదు. ఇండియాలో ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అనేది చాలా తక్కువ. ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది భారతదేశంలో చాలా తక్కువ. ఎవరు కూడా ఈ టర్మ్ ప్లాన్స్, సేవింగ్ ప్లాన్స్ ఎవరు ఫోకస్ చేయరు. సో ఆ ఫినాన్షియల్ లిటరసీని, ఈ ఆర్థిక అక్షరాస్యతను పెంచాలి అనేది ఒక పాయింట్. ఇక మరొకటి లాస్ట్ది, కన్జ్యూమర్ ప్రొటెక్షన్. అంటే వినియోగదారులకి ఏమైనా సమస్యలు వచ్చినా అవి పరిష్కరించాలి. సో ఈ 5 కీ గోల్స్ గుర్తుపెట్టుకోండి. ఆ ఇయర్ గుర్తుపెట్టుకోండి, 2025 నుంచి 2030 వరకు. ఇక నెక్స్ట్ వన్, అగైన్ ఎకానమీకి సంబంధించి భారతదేశం యొక్క 2025-26 జీడిపి వృద్ధి అంచనాలను 7.4%కి పెంచిన ఫిచ్ రేటింగ్స్ సంస్థ. ఇది ఒక రేటింగ్ ఏజెన్సీ. ఫిచ్ రేటింగ్స్ ఏజెన్సీ 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి గాను, ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశం యొక్క జీడిపి వృద్ధి అంచనాను, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎస్టిమేట్స్ని ప్రకటించింది. భారతదేశ జీడిపి వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం 7.4% ఉంటుందని చెప్పేసి చెప్పింది. మరి గతంలో 6.9% ఉంటుందని చెప్పింది. 6.9% ఇప్పుడు పెంచింది. మరి ఎందుకు పెంచింది అంటే, ఇప్పుడు జిఎస్టీ రీఫార్మ్స్ రావడం వల్ల, జిఎస్టీ రీఫార్మ్స్ కావచ్చు, జిఎస్టీ సంస్కరణలు, స్ట్రాంగ్ ప్రైవేట్ కన్జంప్షన్ డిమాండ్, ఎక్కువగా వినియోగదారులు, ముఖ్యంగా ప్రైవేటు వ్యక్తులు ఎక్కువగా వస్తువులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. స్ట్రాంగ్ ప్రైవేట్ కన్జంప్షన్ డిమాండ్. సో ఫిచ్ రేటింగ్ సంస్థ ఎంత ప్రకటించింది? 7.4%. మరి ఇక్కడ మీరు చూస్తే గత అంచనా 6.9%. మరి 2025-26కి 7.4, 2026-27కి ఎంత ఉండబోతా ఉంది భారతదేశ జీడిపి వృద్ధి అంటే 6.4% అని చెప్పింది. 6.4% అని చెప్పింది. అంటే తగ్గింది 2025-26తో పోల్చుకుంటే. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాల్సింది, మీరు మొన్న ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ చూస్తే ఫ్యూ డేస్ బ్యాక్, కొన్ని రోజుల కిందట జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో ఏమడిగాడంటే డైరెక్ట్గా ఒక క్వశ్చను, ఇటీవల యుఎన్ రిపోర్ట్ ప్రకారము, యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారం భారతదేశ జీడిపి వృద్ధి అంచనా ఈ 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో ఎంత ఉంటుందని చెప్పేసి ఆర్ఆర్బి గ్రూప్ డిలో డైరెక్ట్గా 4 నెంబర్లు ఇచ్చాడు. 6.8, 7.2, 7.4. సో మనకి ఇవి గుర్తుండాలి. సో మరి ఇక్కడ ఇటీవల ఆర్బీఐ ఎంత చెప్పింది? 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇండియాస్ జీడిపి గ్రోత్ రేటు 6.8% ఉంటుందని చెప్పింది. ఇక అదే ఐఎంఎఫ్ అయితే 6.6% ఉంటుందని చెప్పింది. వరల్డ్ బ్యాంక్ 6.5% చెప్పింది. 6.5%. సో ఇవి మనకి మేజర్ ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యమైన సంస్థలు కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశంలో జీడిపి అంటే మనం ఫోకస్ చేయాల్సింది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి. ఇండియాలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవల మొత్తం విలువ, అది ఎవరైనా ప్రొడ్యూస్ చేయని ఫారిన్ కంపెనీకి చెందిన కంపెనీ ఇండియాకు వచ్చి ఇండియాలో కంపెనీ పెట్టి ఇండియాలో ఉత్పత్తి చేస్తే ఆ విలువ అనేది భారతదేశ జీడిపిలో భాగమవుతుంది. మన భారతదేశంలో ఉత్పత్తి అవ్వాలా, అది స్థూల జాతీయ ఉత్పత్తిలోకి కౌంట్ అవుతుంది, భాగమవుతుంది. ఇక మరి మన రూపీ రేటు తీసుకుంటే రికార్డు స్థాయిలో గతంలో ఎన్నడూ లేనంతగా మన రూపాయి విలువ పడిపోయింది. రూపాయి విలువ అమెరికా డాలర్తో పోల్చుకుంటే ఇప్పుడు $1 90.2 రూపీస్కి పడిపోయింది. అంటే ఏంటి, మనము $1 కొనాలంటే 90.2 రూపీస్, $90.20 మనము చెల్లించాలి $1 కొనాలంటే. అంటే మన రూపాయి విలువ పడిపోతూ ఉంది నానాటికి.
దీన్నే ఇంగ్లీష్లో ఏమంటారు? రూపీ డిప్రిసియేషన్. రూపీ డెప్రిసియేషన్. మరి రూపీ డెప్రిసియేషన్ ఎందుకు? కారణాలు ఏంటి? కారణాలు అమెరికాకి ఇండియాకి ట్రేడ్ డీల్ అనేది ఇంకా కుదరట్లేదు. డిలే ఇన్ ట్రేడ్ డీల్ బిట్వీన్ ఇండియా యుఎస్ఏ. ఇండియాకి అమెరికాకి ఎప్పుడైతే నీకు వాణిజ్య ఒప్పందం కుదరకపోతే, వాణిజ్య ఒప్పందం కుదిరిందనుకో మనం ఇంపోర్ట్ చేసుకునే వాటిపైన, లేదంటే మన ఎక్స్పోర్ట్స్ పైన, మన ఎగుమతుల పైన సుంకాలు తక్కువ పడినప్పుడు ఆటోమేటిక్గా మన రూపాయి అనేది బలపడుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ డిలే ఒకటి ఉంది. అలానే ముఖ్యంగా ఫారిన్ కంపెనీస్కి చెందిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, విదేశాలకు చెందిన ఇన్వెస్టర్లు ఇండియాలో ఉన్న వాళ్ళ స్టాక్స్ ఏవైతే ఉంటాయో, స్టాక్ మార్కెట్లో పెట్టిన స్టాక్స్ అన్నీ కూడా అమ్మేసి వాళ్ళ షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు అమెరికాకి, యూరప్కి. అంటే దాని అర్థం ఏంది? డాలర్లు వెళ్ళిపోతూ ఉన్నాయి ఇండియా నుంచి. సో రూపాయి డిప్రిసియేషన్. మరి ఆ రూపీ డిప్రిసియేషన్ వల్ల మనకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. బట్ షార్ట్ టర్మ్లో అయితే మన ఎక్స్పోర్ట్స్ కాంపిటేటివ్ అవుతాయి. మన స్వల్పకాలిక సమయంలో అయితే రూపాయి విలువ పడిపోయినప్పుడు మన ఎగుమతులు అనేవి పెరుగుతాయి. కానీ లాంగ్ టర్మ్లో మన ఆర్థిక వ్యవస్థకి దెబ్బ ఇది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, రికార్డు స్థాయిలో పడిపోయింది. $1.90.2. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి ఆఫ్రికాలో తొలి రష్యన్ నావికా స్థావరం. ఆఫ్రికా కాంటినెంట్లో రష్యా కంట్రీ ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఒక నావల్ బేస్ని, నావికా స్థావరాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇది ఎక్కడ ఏర్పాటు చేయబోతోంది అంటే సూడాన్ కంట్రీలో. సూడాన్ కంట్రీ ఆఫ్రికా కంటినెంట్లో, ఆఫ్రికా ఖండంలో దేశమైన సూడాన్ పోర్ట్కి దగ్గరలో ఒక నావల్ బేస్ని ఏర్పాటు చేయబోతోంది. మరి ఇందాకనే మనం తెలుసుకున్నాం, సూడాన్ అనేది రెడ్ సీ బార్డర్ కంట్రీ. మనం చూపించాం మ్యాప్లో. రెడ్ సీ అనేది ఒక బిజియెస్ట్ ట్రేడ్ రూటు, ఎప్పుడు రద్దీగా ఉండే ఒక వాణిజ్య మార్గము. సో ఇప్పుడు ఆ రష్యా అనేది ఒక నావల్ బేస్ ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి సూడాన్ అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఇక సూడాన్ క్యాపిటల్ ఖర్టౌన్. ఇక సూడాన్ అంటేనే గుర్తు రావాల్సిండేది ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్. మనం హిందూ పేపర్, ఏ పేపర్ చూస్తున్నా ఈ కంటిన్యూస్గా ఈ వర్డ్ వార్తల్లో ఉంటుంది. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్. సూడాన్లో ఒక పారామిలిటరీ ఫోర్స్. అక్కడ ఎప్పుడు కూడా పొలిటికల్ టర్మాయిల్ ఉంటుంది సూడాన్లో. అంటే ఏంటి? ఈ యొక్క రాజకీయంగా అనిశ్చితి ఉంటుంది. దానికి కారణము ఈ పారామిలిటరీ దళాలు తిరుగుబాటు చేస్తూ ఉంటాయి, ప్రాంతాలను ఆక్రమించుకుంటూ ఉంటాయి. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఏ దేశానికి చెందినది అంటే సూడాన్. నెక్స్ట్ వన్, అగైన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, అలక్నందా గెలాక్సీ. 12 బిలియన్ ఇయర్స్ నాటి పాలపుంత లాంటి గెలాక్సీ అలక్నందా గెలాక్సీ. 12 బిలియన్ సంవత్సరాల క్రితం నాటి పాలపుంత లాంటి గెలాక్సీని కనుగొన్న భారతీయ శాస్త్రవేత్తలు. ఇండియన్ సైంటిస్ట్స్ 12 బిలియన్ ఇయర్ ఓల్డ్, 12 బిలియన్ సంవత్సరాల క్రితం నాటి ఒక గెలాక్సీని, పాలపుంత లాంటి గెలాక్సీని, మిల్కీవే టైప్ గెలాక్సీని కనుగొన్నారు. దాని పేరు అలక్నందా గెలాక్సీ. అలక్నందా అంటే హిమాలయ రివర్ కదా, హిమాలయ నది. మరి ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారు అంటే మన ఇండియన్ సైంటిస్టులు. ఏ సంస్థకు చెందిన వాళ్ళు అంటే పూణేలోని, మహారాష్ట్రలో ఉన్న పూణే వద్ద ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీళ్ళు నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సహాయంతో దీన్ని కనుగొన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వివిధ దేశాల్లో జరుగుతూ ఉన్న ముఖ్యమైన నియామకాలు. పాకిస్తాన్ తొలి రక్షణ దళాల అధిపతిగా అసీం మునీర్. పాకిస్తాన్కి ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న అసీం మునీర్ని రక్షణ దళాల అధిపతిగా పాకిస్తాన్ నియమించింది. పాకిస్తాన్ తొలి రక్షణ దళాల అధిపతిగా అసీం మునీర్ అపాయింటెడ్ యాజ్ పాకిస్తాన్స్ ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. మరి ఇక్కడ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అంటే పాకిస్తాన్లో ఉన్న అన్ని భద్రతా దళాలకు ఇప్పుడు ఈయన అధిపతి. మనకి ఏ విధంగా అయితే సిడిఎస్ ఉన్నారో, మనకి చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ ఎలా ఉన్నారో, అలా ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న అన్ని రక్షణ దళాలకి, అన్ని డిఫెన్స్ ఫోర్సెస్కి ఆయన చీఫ్. మొన్నటి వరకు ఆర్మీ చీఫ్గా మాత్రమే ఉన్నాడు, ఇప్పుడు అదనపు బాధ్యతలు అప్పగించారు. మరి ఎన్నేళ్ల కాలానికి గాను ఈయన్ని నియమించారు అంటే 5 ఇయర్ పీరియడ్, 5 ఏళ్ల పదవీ కాలమే ఈయనకు. మరి ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో ఒక ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల పాకిస్తాన్ పార్లమెంటు
27వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని ఆమోదించింది. పాకిస్తాన్ రీసెంట్లీ అప్రూవ్డ్ 27th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడంటే 27వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్తుంది అలా అడగవచ్చు. ఆ 27వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏ దేశానికి చెందినది? పాకిస్తాన్. మరి ఇది ఏం చెప్తుంది? ఈ 27th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ముఖ్య లక్ష్యం, ముఖ్య ఉద్దేశము పాకిస్తాన్లో ఉన్న సుప్రీంకోర్టు పవర్స్ని తగ్గించాలి, పాకిస్తాన్ సుప్రీంకోర్టు అధికారాలను తగ్గించాలి, రిడక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు పవర్స్ ఆఫ్ పాకిస్తాన్, అలానే ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ని ఏర్పాటు చేయాలి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అంటే రక్షణ దళాలకు ఒక అధిపతిని నియమించాలి అని చెప్తుంది. ఇప్పుడు ఈ 27th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో భాగంగానే అసీం మునీర్ని అపాయింట్ చేశారు. నెక్స్ట్ వన్, ఎల్ఐసి ఎండిగా రామకృష్ణన్ చందర్. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియాలో ఈ ఇన్సూరెన్స్ అందించే ఒక ప్రభుత్వ రంగ సంస్థ, పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఈ ఎల్ఐసి ఎండిగా రామకృష్ణన్ చందర్ని నియమించడం జరిగింది మేనేజింగ్ డైరెక్టర్గా. సో మరి ఇక్కడ మనకి అపాయింట్మెంట్ డైరెక్ట్గా ఆయన పేరు. మరి ఇటీవల ఎల్ఐసి ఏమైనా ఇంపార్టెంట్ ప్లాన్స్ లాంచ్ చేసిందంటేనే ఇవాళ న్యూస్లో ఉంది మనకి ఇంపార్టెంట్ ఎల్ఐసికి సంబంధించి. ఎల్ఐసి వినియోగదారుల కోసము 2 కొత్త ప్లాన్స్ని లాంచ్ చేసింది. 2 కొత్త ప్లాన్స్ని, ప్రొటెక్షన్ ప్లస్ బీమా కవచ్, ప్రొటెక్షన్ ప్లస్ బీమా కవచ్. మరి ఇవేంటివి అసలు? ఇవి మనకి ఇన్సూరెన్స్లో టర్మ్ పాలసీలు, ఈ రిస్క్ ప్లాన్స్ అని కొన్ని ఉంటాయి. అవి రీసెంట్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ అవుతాయి. మరి ఇక్కడ ఈ ప్రొటెక్షన్ ప్లస్ ఏంటి? ఎల్ఐసి లాంచ్ చేసిన ప్రొటెక్షన్ ప్లస్ అనేది ఒక ఇండివిజువల్ సేవింగ్స్ ప్లాన్. ఇండివిజువల్ సేవింగ్స్ ప్లాన్ ఏంటంటే ఎవరైతే ఈ పాలసీని చేసుకుంటారో, ఈ పాలసీ కట్టుకుంటారో వాళ్ళకి ఆ పాలసీ త్రూఅవుట్, ఆ పాలసీ అయిపోయేంత వరకు కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, అలానే సేవింగ్స్ కూడా ఉంటాయి, సేవింగ్స్ కూడా వస్తాయి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక బీమా కవచ్ అంటే మనకి ఇది ఒక రిస్క్ ప్లాన్ అని చెప్పవచ్చు. రిస్క్ ప్లాన్ అంటే ఏంటి? ఇప్పుడు మనము ఎవరైనా ఒకరు ఈ బీమా కవచ్ అనే ఒక ప్లాన్ని తీసుకున్నారు అనుకుందాం, ఒక పర్సన్. ఆ పర్సన్ ఆ ప్లాన్ తీసుకొని అతను సంవత్సరానికి ఇంత అని కడతారు, ప్రీమియం టైపు. అది కట్టేటప్పుడు మధ్యలో ఆయన చనిపోయాడు అనుకుందాం, ఆయన లేదా ఆమె చనిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ బీమా కవచ్ కింద డబ్బులు అనేవి అతని ఫ్యామిలీకి పోతాయి. అతని ఫ్యామిలీకి అంటే దానివల్ల ఏంటి, ఒకవేళ అతనికి జరగరానిది ఏమైనా జరిగితే ఆ డబ్బులు తన కుటుంబానికి ఉపయోగపడతాయి. చాలామంది ఇండియాలో ఇవి చేసుకోరు. సో మనకి అసలు ఇన్సూరెన్స్ పైన అవగాహన ఉండదు. సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇటువంటివి మనకి చాలా ఇంపార్టెంట్. ప్రొటెక్షన్ ప్లస్ బీమా కవచ్. సో బీమా కవచ్ అనేది ఒక రిస్క్ ప్లాన్. ఎవరైనా ఒక పర్సన్, పాలసీ కట్టుకున్న పర్సన్ చనిపోతే, డెత్ అయితే ఆ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో ఫ్యామిలీకి వెళ్తుంది, అతనికి చెందిన ఫ్యామిలీకి. సో ఇవి 2 ప్లాన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఓఎన్జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ పదవీ కాలం 1 సంవత్సరం పొడిగింపు. ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. ఇండియాలో ఆయిల్ని, గ్యాస్ని వెలికి తీసే పనిలో ఉంటుంది. ఇట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ ది కంట్రీ. సో మరి ఇప్పుడు ఓఎన్జీసీ చైర్మన్గా ప్రస్తుతం ఉన్న అరుణ్ కుమార్ సింగ్ యొక్క పదవీ కాలాన్ని మరో 1 year పాటు ఎక్స్టెండ్ చేసింది ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్, నియామకాల కమిటీ. ఎప్పటి వరకు? December 6, 2026 వరకు ఎక్స్టెండ్ చేసింది. మరి ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలకి చైర్మన్లని నియమించడానికి ఎవరు ఇంటర్వ్యూ చేస్తారు అంటే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్, PESB, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ చేస్తుంటుంది. సో మరి ఇప్పుడు ఓఎన్జీసీ అంటే మనకి మహారత్న కంపెనీ, గుర్తుపెట్టుకోండి. ఓఎన్జీసీ అనేది మహారత్న కంపెనీ. ఇండియాలో భారత ప్రభుత్వము ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, ప్రభుత్వ రంగ సంస్థలని మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీలుగా క్లాసిఫై చేస్తుంటుంది, గుర్తిస్తుంది. సో ఓఎన్జీసీ అనేది మహారత్న కంపెనీ. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి 2025 జెరూసలేం మాస్టర్స్ చెస్ టైటిల్ విన్నర్. 2025 జెరూసలేం మాస్టర్స్ చెస్ టైటిల్ విన్నర్గా అర్జున్ ఎరిగైసి నిలిచాడు, ఈయన విన్నర్. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ అర్జున్ ఎరిగైసి ఏ ప్రాంతానికి చెందినవాడు కూడా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ స్టేట్, మన తెలుగు కుర్రాడు. మరి ఇక్కడ చూస్తే ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే మొన్న RRB గ్రూప్ Dలో ఇటీవల జరిగిన ఫ్యూ డేస్ బ్యాక్ జరిగిన ఎగ్జామ్లో ఎలా అడిగాడంటే
జనవరి 2025లో జ్యోతి ఎర్రాజీ అనే మహిళకు అర్జున్ అవార్డు లభించింది. మరి ఆమె ఏ క్రీడకు చెందినది, ఏ గేమ్కు చెందినది అని చెప్పి 4 ఆప్షన్లు ఇచ్చాడు. బాక్సింగ్, అథ్లెటిక్స్, షూటింగ్, చెస్. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? అథ్లెటిక్స్ అవుతుంది. ఆమె అథ్లెటిక్స్ క్రీడాకారిణి. సో ఎందుకు ఇలా చెప్తున్నాం అంటే మనకి జెరూసలేం మాస్టర్స్ చెస్ టైటిల్ విన్నర్, ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గా అడగొచ్చు రేపు పొద్దున ఎగ్జామ్లో, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు, క్రింది వాటిలో ఈ క్రీడాకారులు ఏ క్రీడకు చెందినవారు అని చెప్పేసి. అర్జున్ ఎరుగేసి అంటే చెస్ ప్లేయర్ అని ఐడియా ఉండాలి. మరి ఫైనల్లో విశ్వనాథన్ ఆనంద్, భారతదేశ మాజీ వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, తమిళనాడుకు చెందిన విశ్వనాథన్ ఆనంద్ ఇండియాకి 5 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్, 5 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లు అందించాడు. విశ్వనాథన్ ఆనంద్ పైన విజయం సాధించాడు. మరి ఇక్కడ విశ్వనాథన్ ఆనంద్ అంటేనే గుర్తు రావాల్సింది, ఇటీవల గోవాలో ఫిడే చెస్ వరల్డ్ కప్ జరిగింది. ఆ ఫిడే చెస్ వరల్డ్ కప్కి విజేతకు ఒక టైటిల్ ఇస్తారు కదా, ఒక కప్పు. ఆ కప్పుకి ఎవరి పేరు పెట్టడం జరిగిందంటే విశ్వనాథన్ ఆనంద్ కప్పు. ఏ కప్పుకి? మొన్న జరిగిన ఫిడే చెస్ వరల్డ్ కప్కి. మరి ఆ కప్పు ఎలా ఉంది? ఆ కప్పు అది నెమలి రూపంలో ఉంటుంది. ఆ కప్పు పైన నెమలి ఉంటుంది. భారతదేశపు జాతీయ పక్షి, ఇండియాస్ నేషనల్ బర్డ్ నెమలి రూపంలో ఉంటుంది ఆ కప్పు. సో విశ్వనాథన్ ఆనంద్. సో ఇక్కడ మరొక చిన్న క్వశ్చన్, ఇటీవల గోవాలో జరిగిన ఫిడే చెస్ వరల్డ్ కప్ విన్నర్ ఎవరు, విజేత ఎవరు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి 600 T20 వికెట్స్ తీసిన 3వ క్రికెటర్ సునీల్ నరైన్, వెస్టిండీస్కు చెందిన ఆఫ్ స్పిన్నర్ సునీల్ నరైన్ T20 క్రికెట్లో 600 వికెట్స్ తీశాడు. ఇక్కడ T20 క్రికెట్ అంటే అన్ని రకాల క్రికెట్, అంటే ఇంటర్నేషనల్, డొమెస్టిక్, అంతర్జాతీయ T20 క్రికెట్, 20 ఓవర్ల పాటు జరిగే క్రికెట్, లైక్ లోకల్గా జరిగే లీగ్ మ్యాచ్లు, మనకి ఇప్పుడు IPL, BBL అలా ఉంటాయి కదా, అన్ని రకాల T20 గేముల్లో 600 వికెట్లు తీసిన 3వ క్రికెటర్ సునీల్ నరైన్, ఇక్కడ వెస్టిండీస్ క్రికెటర్. మరి ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే ఆఫ్ఘనిస్తాన్కు చెందిన లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్, 681 వికెట్స్ తీశాడు. సెకండ్ ప్లేస్లో వెస్టిండీస్కు చెందిన డ్వేన్ బ్రేవో, ఆల్రౌండర్, 631 వికెట్స్. ఇప్పుడు సునీల్ నారాయణ్ 600 వికెట్స్. యుఏఈ దేశంలో వరల్డ్ ఇంటర్నేషనల్ లీగ్ T20 టోర్నమెంట్ జరుగుతూ ఉంది. ఆ టోర్నమెంట్లో సునీల్ నారాయణ్ అబుదాబి నైట్ రైడర్స్ తరపున ఆడుతూ ఉన్నాడు. షార్జా వారియర్స్తో వికెట్ తీయడం జరిగింది. ఇక ఇవాల్టి క్వశ్చన్ చూస్తే మనము ఫైనల్గా చాలామంది ఆస్పిరెంట్స్ చివర్లో క్వశ్చన్ పెడితే బాగుంటుందని అడగడం జరిగింది. సో డెఫినెట్లీ ఇవాల్టి నుంచి మనకి చివర్లో క్వశ్చన్ డిస్కస్ చేసినట్టయితే వాళ్ళు ఇమ్మీడియట్గా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలపడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో ఇక ఇవాల్టి క్వశ్చన్ తప్పకుండా ఆన్సర్ ట్రై చేయండి. ఇక ఇటీవల ఏ సంవత్సర కాలానికి గాను యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకి ఇండియా తిరిగి ఎన్నికైంది? ఇండియా ఇటీవల యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకి రీఎలెక్ట్ అయింది. మరి ఏ పీరియడ్కి, ఎన్నేళ్ల కాలానికి రీఎలెక్ట్ అయింది అది ట్రై చేయండి. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ట్రై చేయండి. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇటీవల యునెస్కో ప్రధాన కార్యాలయంలో భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించారు. ఆ వ్యక్తి ఎవరు? అదొకటి. అలానే యునెస్కో డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు మనం డిస్కస్ చేసుకుందాం. ఆయన ఏ దేశానికి చెందినవాడు, ఆయన పేరేంటి? తప్పకుండా వీటికి ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి ఈ పగడపు దిబ్బ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే సదరన్ నికోబార్, అండమాన్ నికోబార్, ఈ నికోబార్ దీవుల్లో ఏర్పాటు చేయడం జరిగింది 120 కోట్లతో, 120 crores. ఇక ఇటీవల గోవాలో ముగిసిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎన్నవ ఎడిషన్ అంటే 56th ఎడిషన్, 56వ సారి జరిగింది 56th ఎడిషన్. ఇక ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. వ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సమ్మిట్ మనామా సిటీ, బహ్రెయిన్. సకీర్ డిక్లరేషన్, ఇండియా సౌదీ అరేబియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్, 15th ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ ఒడిషా, భారతదేశపు మొట్టమొదటి అధునాతన సహాయక మద్దతు వ్యవస్థ తక్కువ చలనశీలత కలిగిన ప్రయాణికుల కోసం కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు, భారతదేశపు మొట్టమొదటి దీర్ఘకాలిక క్వాంటం వ్యూహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా డ్రోన్ ద్వారా మందులు, రక్త యూనిట్ల డెలివరీ, పాడేరు ప్రాంతము, అల్లూరు సీతారామరాజు జిల్లా, గ్రామస్థాయి పాలన బలోపేతం చేయడానికి DDO వ్యవస్థను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ 2025 నుంచి 2030 ఈ స్ట్రాటజీని రిలీజ్ చేసిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. భారతదేశం యొక్క జీడిపి వృద్ధి అంచనాను 7.4%కి పెంచిన ఫిచ్. ఆఫ్రికాలో తొలి రష్యన్ నావికా స్థావరం సూడాన్లో ఏర్పాటు కాబోతా ఉంది. అలక్నందా గెలాక్సీ. పాకిస్తాన్ తొలి రక్షణ దళాల అధిపతిగా అసిమ్ మునీర్. ఎల్ఐసి ఎండీగా రామకృష్ణన్ చందర్. ప్రొటెక్షన్ ప్లస్ బీమా కవచ్ ప్లాన్స్ను రిలీజ్ చేసిన ఎల్ఐసి. ఓఎన్జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ పదవీకాలం 1 సంవత్సరం పొడిగింపు. 2025 జెరూసలేం మాస్టర్స్ చెస్ టైటిల్ విన్నర్ అర్జున్ ఎరిగైసి. 600 T20 వికెట్లు తీసిన 3వ క్రికెటర్ సునీల్ నారాయణ్ వెస్టిండీస్. ఇవాల్టి ప్రశ్న ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైం అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.